క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడి ఆత్మలో వర్ధిల్లుతూ పరలోక రాజ్య ప్రవేశంలో మీరు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ ఆత్మ సంబంధమైన సంగతులు నేర్చుకోవడానికే పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకోండి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఈ ఆత్మ సంబంధమైన సంగతులు మీరు నేర్చుకోగలరు. మీరు తప్పకుండా ఈ ఛానల్లో ఉన్న విషయాలను పరీక్షించి పరిశోధించి మేలైన దాన్ని చేపట్టి ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన గురించి ఎన్నో ప్రసంగాలు వింటూ ఉన్నాం, ఎన్నో విన్నాము కూడా, ఎన్నో విషయాలు తెలుసుకున్నాము కూడా. అయితే ఈ దినాన ఓ అద్భుతమైన సంగతిని నేను మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ జ్ఞానం ద్వారా పరలోకం నుండి వచ్చే ప్రత్యక్షతలు విశేషంగా ఉంటాయి. ప్రార్థన గురించి చాలాసార్లు చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు, నేను నేర్చుకున్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాం. దేవుని యొక్క గ్రంథం తరగని నిధి. అంటే నువ్వు ఎంత తవ్వగలిగితే అంత సంపాదించగలుగుతావు. ప్రభు దగ్గర మోకరించి ఆయన ప్రత్యక్షతల కొరకు ఎదురు చూస్తే ఆయన తప్పకుండా ఆయన ప్రత్యక్షతల గురించి అడిగిన వారికి ఆయన బయలుపరుస్తాడు. మీరు ఒకవేళ ప్రభా బంగారం ఎక్కడుందో నాకు చెప్పయ్యా అని అడిగితే ఆ ప్రార్థనకు జవాబు రాదేమో. ప్రభా విలువైన వెండి ఎక్కడుందో నాకు చెప్పయ్యా, నేను దాన్ని సంపాదించుకుంటాను అని అంటే ఆ ప్రార్థన కూడా జవాబు రాదేమో. కానీ అయ్యా నీ ప్రత్యక్షత ఏంటో నాకు తెలియచేయమని దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు తన ప్రత్యక్షతను తెలియపరుస్తాడు. ఎలా తెలియపరుస్తాడు? నేరుగానే తెలియపరుస్తాడా? మరి ఎలాగా అంటే తన దైవజనుడి ద్వారా దేవుడు నీకు తన ప్రత్యక్షతను తెలియజేస్తాడు. కొన్నిసార్లు నేరుగానే నీకు తెలియజేస్తాడు. నీ విషయంలో నీకే ఆ ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి గమనించండి, దైవికమైన జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. అది ఎక్కడెక్కడో దొరికేది కాదు, విలువైంది. ప్రభు యొక్క పాదాల దగ్గర మోకరించి ప్రార్థించగలిగితే ప్రభు తప్పకుండా తన ప్రత్యక్షతనిస్తాడు. నువ్వు అడిగేది ఆత్మ సంబంధమైన విషయం అయితే డెఫినెట్గా దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఇంకేదైనా అడుగు. కొందరు అడుగుతారు నా ఆయుష్ని పొడిగించేయాలని. పొడిగిస్తాడు ఆయన. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పొడిగిస్తాడేమో. అంతేగాని నీవు నిరంతరము బ్రతుకుతావు అనే వాగ్దానం భూమి మీద ఉన్న ఈ మానవ శరీరానికి లేదు. కానీ మన నిరీక్షణ ఒకటి ఉంది, మనం యుగయుగాలు జీవిస్తాం, యుగయుగాలు బ్రతుకుతాం. ఆ బ్రతుకు కొరకే, ఆ జీవితం కొరకే ఈ యొక్క భక్తి, ఈ యొక్క నీతి, ఈ యొక్క యథార్థత, ఈ యొక్క ప్రత్యక్షతలు, ఈ యొక్క అనుభవాలు. అందుకొరకు ఈ పరిచర్య, అందుకొరకు ఈ ప్రయాస, అందుకొరకు ఈ తాపత్రయం, అందుకొరకు ఈ పరుగు. కాబట్టి గమనించండి, ప్రతి విషయంలో మీరు ఆసక్తి కలిగి నేర్చుకోండి. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. ప్రార్థన గురించి ఎన్నో ప్రసంగాలు నేను బోధించాను, ఎందరో భక్తులు బోధించారు. ప్రార్థించిన వారి అనుభవాలు చాలా ఉన్నాయి. చాలామంది ప్రార్థన చేసి జాబు పొందుకున్నాం. ప్రార్థన చేయడం వల్ల మా ప్రార్థన దేవుడు విని జాబ్ ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, గర్భఫలం ఇచ్చాడు, వ్యాపారంలో అభివృద్ధి చేశాడు. తరువాత ఇంకా చెప్పాలంటే ఇళ్ల స్థలం ఇచ్చాడు, పెళ్ళిళ్ళు చేశాడు ప్రభు అని చాలా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. మీరు ప్రార్థన చేసినప్పుడు మీలో ఎంతమందికి పరలోకపు ప్రత్యక్షత కలిగింది? ఎంతమంది పరలోక అనుభవాన్ని రుచి చూడగలిగారు? మీరు ప్రార్థించినవన్నీ జరుగుతున్నాయా? మీరు లోక సంబంధంగా ఎన్నిటి గురించో మీరు అడుగుతున్నారు. ఎప్పుడైనా దేవుని ఆత్మ గురించి ప్రార్థించారా? పరిశుద్ధాత్మని హృదయంలోకి ఆహ్వానించారా? పరిశుద్ధాత్ముడు మీ పక్షాన ఉండి మీకు ప్రార్థన చేయటం నేర్పిస్తాడని, మీరు బలహీనైనప్పుడు, మీ ప్రార్థన తగ్గిపోయినప్పుడు మీ పక్షాన పరిశుద్ధాత్ముడు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీ గురించి విజ్ఞాపన చేస్తాడని ఎప్పుడైనా మీరు గమనించారా? గమనించాలి. క్రొత్త నిబంధన కాలంలో మనకు సహాయం చేయడానికై పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. చాలామందితో ఉంటున్నాడు, కానీ చాలామంది ఆయన్ని లోపలికి రానివ్వట్లేదు.
పరిశుద్ధాత్మ దేవుని లోపలికి రానిస్తే ఆయన క్రియ చేయడం మొదలు పెడతాడు. దేవుని ఆత్మకి మీరు చోటిస్తే ఆత్మ ఫలాలు మీలో వస్తాయి, ఆత్మ ప్రత్యక్షత మీకు కలుగుతుంది, ఆత్మ వరాలు మీకు కలుగుతాయి. కనుక పరిశుద్ధాత్మని లోపలికి ఆహ్వానించండి. ప్రార్థన గురించి ఎన్నో సంభవాలు ఉన్నాయి. మీ ప్రార్థన పరసంబంధంగా ఉండాలి. అసలు మొట్టమొదట ప్రార్థన ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, ప్రార్థన అనేటువంటిది ఎవరు మొదట చేయడం ప్రారంభించారు? మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కొందరికి తెలియదేమో, కొందరికి తెలిసేమో. తెలిసినా తెలియకపోయినా వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం మీలో కలగడం కొరకు మరలా వినండి, ఆ ప్రత్యక్షతను పొందుకోండి, బలపరచబడండి, ధైర్యపరచబడండి. ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఆదాము సంతతి నుండి మూడో వాడైనటువంటి ఏనోషు దగ్గర ప్రార్థన ప్రారంభమైంది. షేతు కుమారుడైనటువంటి ఏనోషు పుట్టిన తర్వాత ఏనోషు అంట యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుట ప్రారంభించాడు. అంతకు మునుపు ప్రార్థన లేదా, అంతకు మునుపు విజ్ఞాపన లేవా, అంతకుముందు ఆరాధన లేదా అంటే అంతకు ముందున్న భక్తి అంతా కూడా వేరు. ఆదిమ కాలంలో ఆదాము అవ్వలు ఈ భూమి మీద తమ జీవితాన్ని ప్రారంభించిన తరువాత, నేరుగా దేవునితో సహవాసం వారు కోల్పోయిన తరువాత మరలా తిరిగి దేవునితో ఒక సన్నిహిత సంబంధం ప్రారంభమైంది. ఆ సన్నిహితమైన సంబంధాన్ని పురుకొల్పుతుందే ప్రార్థన. ఆ సంబంధాన్ని ఏర్పాటు చేసింది ప్రార్థన. ఏనోషు అనగా మనిషి లేక బలహీనుడు అని అర్థం. అతడు పేరును బట్టి బలహీనుడే కానీ దేవుని చేత బలపరచబడ్డాడు. దేవుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తన తాతల కాలం నుండి ఆరాధిస్తున్న యెహోవా దేవుణ్ణి మొరపెట్టడం, ప్రార్థించడం నేర్చుకున్నాడు. ఎవరు నేర్పించుంటారు ఈ ప్రార్థన? ఒకవేళ షేతు అయితే షేతు చేసిన ప్రార్థన మనకు కనపడాలి. ఒకవేళ ఆదాము అయితే ఆదాము చేసిన ప్రార్థన కనిపించాలి మనకి. కానీ ఆదాము ప్రార్థించినట్టుగా, షేతు ప్రార్థించినట్టుగా మనకు కనిపించదు. కానీ ఏనోషు మాత్రం ప్రార్థించినట్టుగా యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు అని వాక్యంలో రాయబడి ఉంది. ఎవరు ఈ ప్రార్థన నేర్పించగలరు? యేసుప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చి అంటారు, అయ్యా వాళ్ళు యోహాను శిష్యులు బాగా ప్రార్థన చేస్తున్నారు, మాకును ప్రార్థన చేయడం నేర్పించు అని అడుగుతున్నారు. వారు మొట్టమొదటి బోధ విన్నారు. బోధ వినిన తర్వాత ఆ బోధల్లో నుండి వారు ఇతరుల భక్తిని కూడా చూస్తున్నారు. యోహాను శిష్యులను చూస్తూ ఉన్నారు. యోహాను దగ్గర ఉన్న భక్తి వాళ్ళకి కొంత తెలుసు. అయితే వీరు అడుగుతున్నారు, మాకును ప్రార్థన చేయడం నేర్పించు. మొదట ఏనోషు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అని ఉంది. ఎవరు ఏనోషుకి ప్రార్థన చేయడం నేర్పించారు? ఎవరు ఏది నేర్చుకోకుండా ఏది చేయలేరు? చేయగలరా చెప్పండి? మీరైనా నేనైనా మనం ఏదైనా నేర్చుకున్నప్పుడే చేస్తాం. నేర్పులేని విద్య మూఢత్వాన్ని కలుగు చేస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? మీరు నేర్చుకోకుండా ఏదైనా పని చేయడం మొదలుపెట్టారంటే మీరు మూర్ఖత్వాన్ని కలిగి ఉంటారు. నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. నేర్చుకున్న తరువాతే పనిని చేయాలి. నేర్చుకుంటే ఆ పని ఎలా చేయాలో తెలుస్తుంది. ఒక బ్రదర్ ఇలాగొచ్చి అడిగారు, బ్రదర్ మీరు యూట్యూబ్లో మెసేజ్లు బాగా పెడుతున్నారు బ్రదర్, నేను కూడా పెట్టాలనుకుంటున్నాను, నాకు కూడా దేవుడు ప్రత్యక్షత ఇస్తున్నాడు యూట్యూబ్ పరిచయం చేయమని, కాబట్టి మీరు నాకు సహాయం చేయాలన్నాడు. అప్పుడు నేను అన్నాను, తప్పకుండా బ్రదర్ చెప్తాను. మరి నా దగ్గర రోజుకు ఒక 2 hours క్లాస్ ఉంటుంది, మీరు రోజు ఆ క్లాసును ఫాలో అయితే మీకు ఎలా వీడియో చేయాలో ఎలా అప్లోడ్ చేయాలో వస్తుంది, నేను మీకు తప్పకుండా నేర్పిస్తాను బ్రదర్ అన్న. ఆ బ్రదర్ వెంటనే అన్నాడు, 2 గంటల బ్రదర్ అని అన్నాడు. మరి నేర్చుకోవాలి కదా బ్రదర్, 2 గంటలు తప్పకుండా స్పెండ్ చేయాలన్నాను. అదన్నాడు, అంత టైం కుదరదు బ్రదర్, మీరు ఏదైనా విషయం చెప్పండి అన్నాడు. బ్రదర్ ఒకే రోజు మీరు నేర్చుకోవాల్సిందంతా ఒక్కరోజే నేను చెప్పగలను, ఒకరోజు అంతా కూర్చోబెట్టి చెప్పేస్తా, కానీ అన్నీ మీకు గుర్తుండవు. మీకు ఒక్కొక్కటి నేర్పిస్తే మీకు మీరుగా కొన్ని విషయాలు నేర్చుకుంటారు, అప్పుడు మీ మైండ్లో బాగా ఉంటుందని చెప్పాను. అతను అన్నాడు, నా దగ్గర ఏం మాట్లాడాడంటే,
సరే బ్రదర్, అలాగే ప్రయత్నం చేస్తాను, వస్తాను బ్రదర్ అన్నాడు. అతనికి ఇంకొక స్నేహితుడు ఉన్నాడు, అతడు నాకు స్నేహితుడే. అతనితో చెప్పాడంట, రాజేష్ పాల్ పాస్టర్ దగ్గరికి వెళ్ళాను, నేర్పించమని అడిగాను, రోజుకి 2 గంటలు అన్నాడు, ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇవ్వడా జ్ఞానం అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు ఇస్తాడా మరి జ్ఞానం? ఇస్తాడు. దేవుడిచ్చే జ్ఞానం వేరు. దానిని మనము అవగాహన చేసుకునే శక్తి మన దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు చాలా బలమైన ఫుడ్ పెడతారండి, బిర్యానీ పెడతారు. ఆ బిర్యానీ చూస్తే చాలా బాగుంది, అది తిన్న తర్వాత అరిగించుకునే శక్తి మన దగ్గర లేకుండా దొరికింది కదా అని తినేసామనుకోండి, దానివల్ల బాడీ అంతా ప్రాబ్లము, నీ డైజెషన్ సిస్టమ్ పాడైపోయింది, తర్వాత వామిటింగ్స్ వస్తాయి, ఇంకా ఎన్ని జరుగుతాయో చెప్పలేం. నేర్చుకునే విధానం కూడా అదే. ఎందుకండి ఒకేసారి నేర్పించవచ్చు కదా, ఒక రోజంతా చెప్పేదాన్ని 1 గంటలో చెప్పేయచ్చు కదా అంటే చెప్పేయచ్చు. జ్యూసు అత్యవసర సమయంలో బలం ఇచ్చేది, కానీ ఆహారం ప్రతిరోజు బలం ఇచ్చేది. కాబట్టి ఈ రోజంతటికి ఆహారం అంతా పొద్దున్నే తినేసి సాయంత్రం దాకా ఏం తిన్నంటే ఆకలి అవదా? అవుతుంది. అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు కూడా ఎలాగుంటాయంటే, మనం కొంచెంగా నేర్చుకున్నప్పుడు ఒకానొక దినాన బలమైన దేవుని శక్తిని మీరు అర్థం చేసుకుంటారు. దేవునికి ఎలా ప్రార్థించాలో మీరు తెలుసుకుంటారు, దేవుని ఎలా అడగాలో తెలుసుకుంటారు. ఆ బ్రదరు పాపం నొచ్చుకుని పోయాడు బాగా. దేవుడిచ్చే జ్ఞానం వేరు, ఆ జ్ఞానాన్ని నీవు వాడుకో, మంచిదే, కానీ కొన్ని విషయాలు కొందరి దగ్గర నేర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. అయితే గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్న దానికంటే ప్రభు పాదాల దగ్గర ఎన్నో విషయాలు పౌలు గారు నేర్చుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితం మనం ఏది నేర్చుకోవాలన్నా ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవాలి. కొన్ని బాహ్య సంబంధమైన విషయాలు అంటారా, అవి తెలిసిన వారి దగ్గర, ఎక్స్పర్ట్స్ దగ్గర, ప్రావీణ్యత కలిగిన వారి దగ్గర నేర్చుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోకూడదు సుమా. నేర్పించే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి షార్ట్ కట్స్ తెలియదు, వాళ్ళకి రూట్స్ తెలియదు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం తెలియదు, నేర్పించేస్తారు వాళ్ళు. కొంతమంది సబ్జెక్ట్ కూడా తెలియదు కానీ నేర్పిస్తామంటారు. వారు నేర్పించేవి పరీక్షించుకునే శక్తి మీ దగ్గర లేకపోతే మీరు నేర్చుకునేవి కూడా అలాగే ఉంటాయి. సో దేవుని పిల్లలు గమనించాలి. ఏనోషు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎవరు ఏనోషుకి ప్రార్థన నేర్పించారు? షేతు నేర్పించాడని లేదు, తన తాత ఆదాము నేర్పించాడని లేదు. కానీ ఆ దినాన ఏనోషు పుట్టిన తర్వాత యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయడం మొదలైంది, స్టార్ట్ అయింది. ఎప్పుడైనా ఉద్యమం అనేది ఎప్పుడో ఒక రోజు స్టార్ట్ అవుతుంది. శిష్యులందరూ కూడా యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బలహీనలుగానే ఉన్నారు. యేసే వారిని బలపరుచున్నాడు, ఇదిగో తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకు పంపుతాను, మీరు యెరూషలేములో నిలిచి ఉన్నాడు, అప్పుడు దాకా మీరు వెళ్ళొద్దని చెప్తే వాళ్ళు వెళ్ళలా. నేర్చుకున్నాం కదా, 3.5 సంవత్సరాలు మనం నేర్చుకున్నాం, మనకేంటి ఇంకా ఇబ్బంది, వెళ్దాం, అటు చేపలు పట్టుకుంటా ఇటు దేవుని పని చేద్దాం అనే థాటింగ్లో వారు లేరు. వారి ఉద్దేశం పిలిచిన వాని మాటకు లోబడమే, పిలిచిన వాని మాట వినడమే. ఆయన చెప్పాడు, మీరు నిలిచి ఉండండి, బూది గంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని యేసు చెప్పాడు. వారు నిలిచి ఉన్నారు, పరిశుద్ధాత్మని యొక్క శక్తిని పొందుకున్నారు. పొందుకోవడమే కాదు, వారు దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి నేర్పిస్తూ వచ్చాడు, ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు. ఈ కడవరి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే విషయాల కంటే సైతాను నేర్పించే విషయాలు ఎక్కువైపోయినాయి. సాతానుడు కూడా బోధ చేస్తాడా? నేను గత వీడియోలో చెప్పాను. సాతానుడు బోధిస్తాడు, సాతానుడు ఆరాధిస్తాడు, సాతానుడు స్తుతిస్తాడు, సాతానుడు అన్య భాషలు మాట్లాడతాడు, సాతానుడు అద్భుతాలు చేస్తాడు, సాతానుడు స్వస్థత కార్యాలు చేస్తాడు. గమనించుకోవాలి. మీరు అనుకుంటారు దేవుడే చేస్తున్నాడండి. దేవుడు చేస్తాడు. దేవుడు చేసేటికి సాతానుడు చేసేటికి వ్యత్యాసం ఉంది. సాతానుడి దగ్గర కూడా ఉన్నాయి వరాలు. గుర్తించండి, ప్రతిదాన్ని పసికట్టండి.
మీరు ఆత్మ సంబంధాలు అయితే ప్రతిదాన్ని పసిగడతారు. గమనించాలి, ఏనోషు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ దినాన ప్రార్థన మొదలైంది. కొద్ది కాలం వరకు ప్రార్థన లేదు. ఎందుకంటే ఆదాములో నుండి 2 సంతానాలు వచ్చినాయి. ఒకటి దైవికమైన సంతానం, రెండోది సైతాను సంతానం. సాతాను సంబంధికుడిగా కయ్యూను ఉన్నాడు. దైవికమైన కుటుంబంగా షేతు కుటుంబం కనబడుతుంది. గమనించారా? 2 కుటుంబాలు వేరువేరు పరిస్థితుల్లో ఉన్నాయి. ఒకరికి దేవుని సన్నిధి అవసరం లేదు, ఒకరికి దేవుని సన్నిధి అవసరం. దేవుని సన్నిధిలో ఎదుగుతున్న వాళ్ళని దేవుడు వర్ధల చేస్తాడు. వారి యొక్క జీవితపు అనుభవాన్ని ముందుకు నడిపిస్తాడు. ఒకసారి అందరూ ప్రయోజకులు కాలేరు, ఒకసారి అందరూ విన్నర్స్ కాదు, ఒకసారి అందరూ టాపప్లోకి వెళ్ళరు. వారి వారి స్థితిని బట్టి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే వారిని అభివృద్ధి చేస్తూ ఉంటాడు, వర్ధల చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని కూడా అంతే, మిమ్మల్ని కొంచెం కొంచెంగా అభివృద్ధి చేస్తాడు. ఆదాము కాలం దగ్గర నుండి మనం గమనిస్తే ఏనోషు కాలం వరకు ప్రార్థన లేదు. కానీ ఏనోషు కాలంలో ఏనోషు హృదయం తెరవబడింది. ఏనోషు దేవునికి యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసేవాడు. పాత నిబంధన గ్రంథం అంతట్లో ఉన్న భక్తులందరూ కూడా యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారే. ఆ దినాల్లో యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును. దేవుడు అనుగ్రహించిన కొన్ని దినాలు ఉన్నాయి. ఆ దినాల్లో ఆ ప్రార్థన వారిని రక్షిస్తుందంట. అయితే క్రొత్త నిబంధనలో మనం యేసు నామములు అడుగుతూ ఉన్నాం. ఎందుకు అంటే యేసయ్య స్వహాగా చెప్పాడు, మీరు నా నామమును ఏది అడుగుతారో అది నేను మీకు చేస్తానన్నాడు. ప్రార్థన ఎందుకు కావాలి ఒక మనిషికి? నీకైనా నాకైనా మనకైనా ఎందుకు ప్రార్థన అంటే దేవునితో ఎప్పుడు సన్నిహితమైన సంబంధాన్ని కలుగు చేసేది ప్రార్థన. మన నీడ్స్, మన అవసరతల్ని, కొన్ని అవసరతలు అందరికీ చెప్పుకుంటాం, కొన్ని అవసరాలు కొందరికీ చెప్తాం, కొన్ని అవసరతలు దేవునికి మాత్రమే చెప్తాం, కొన్ని దేవునికే చెప్పాలి, అందరికీ కాదు. ఈ రోజుల్లో విషయము ఎలా మారిపోయిందంటే, ఈ రోజుల్లో పరిస్థితి ఎలాగుందంటే ఏది చేయాలని అందరికీ చెప్పేయడమే, నాకు ఇల్లు లేదు అందరికీ చెప్పేయడమే, నాకు తినడానికి తిండి లేదు అందరికీ చెప్పేయడమే, బలహీనతలను కూడా గొప్పగా చెప్పుకొని లాభాన్ని సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. కొంతమంది దేవుడికి చెప్తారు, మనుషులకి చెప్తారు. నేనంటాను, విశ్వాస సంబంధమైన వ్యక్తులు దేవుడికి ఏది చెప్పాలో మనుషులకి ఏది చెప్పాలో అదే చెప్తారు. ప్రార్థన దేవునికి, మనిషికి కాదు. మనిషి దగ్గర ప్రార్థించండి. మనిషి ఎలాంటోడో తెలుసా? ఒక అతను అన్నాడు, ఇబ్బందుల్లో ఉండి బ్రదర్ కొంచెం హెల్ప్ చేయండి అంటే, చాలా అత్యవసర పరిస్థితి, హెల్ప్ చేయండి అంటే ఎంత ఇంట్రెస్ట్ అన్నాడు. సరే ఇవ్వండి అని చెప్తే ఒక 2 వారాలు తెప్పించుకున్నాడండి. 2 వారాలు తెప్పించుకొని అంటాడు, నా దగ్గర డబ్బులు లేవు, తర్వాత చూద్దాంలే అని అంటున్నాడు. ఏమనాలి? అంతే, మనుషుల దగ్గరికి వెళ్తే పరిస్థితి అలాగుంటుంది. అయితే పరిస్థితులు మార్చగలిగిన దేవుడి దగ్గరికి వస్తే ద్వారాలు తెరుస్తాడు ఆయన. మూయబడిన ప్రతి ద్వారాలు తెరుస్తాడు ఆయన. నేను ఎక్కువగా దైవ సేవలో నమ్మే విషయం ఏంటంటే, దేవుని యొక్క సేవకులు ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడి జీవిస్తారు, విశ్వాసంతో బ్రతుకుతారు. దేవుడే ఇస్తాడు అని. కొంతమంది వ్యాపారాలు చేసుకొని సేవ చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ సేవ చేసేవాళ్ళు ఉన్నారు. వారి అనుభవాలు వారివి. కానీ ఏమీ లేకోకుండా దేవుడి మీద ఆధారపడి దేవుడిస్తేనే బ్రతుకుతాం, దేవుడిస్తేనే జీవిస్తాం, దేవా నీవే మాకు ఇవ్వాలని దేవుని వైపే తిరిగి దేవుణ్ణే అడుగుతూ, దేవా ఏదైనా నువ్వే మాకు చేయాలి, ఏదైనా నువ్వే చేయాలి ప్రభువా. ఇప్పుడు ఒక 10 లక్షల నెలకి ఒక 50,000 వస్తున్నాయి అనుకోండి. ఆ మనిషికి ఎన్ని లోన్లైనా ఇస్తారు. నికర సంపాదన లేని వాడికి లోన్ ఇస్తారా? ఎవరో. కానీ దేవునికి సాధ్యం. దేవుడు అడుగు వాటి అన్నిటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికంగా ఇస్తాడంటే ఇప్పుడు ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు. ఏనోషుతో ప్రారంభమైన ప్రార్థన నేటికి ఆగిపోలేదు. ఆ ప్రార్థన క్రమం మానవ జీవితంలో కొనసాగుతూనే వచ్చింది. మనుషులు ఆయా సందర్భాల్లో దేవునికి మొరపడుతూ ఉన్నారు. పరిస్థితులు తారుమారయ్యి, స్థితిగతులు మారిపోయి, ఇంకా ఏ హోప్ లేదు, ఏ నిరీక్షణ లేదు.
ఎవరు ఏం చేయలేరు. అటువంటి పరిస్థితుల మధ్యలో ప్రార్థన ఫలభరితంగా మార్చింది. ప్రార్థన అద్భుతాలు జరిగించింది. ప్రార్థన ద్వారా భక్తులు అనేకమైన మేలును అనుభవించారు. కొందరు కన్నీటితో ప్రార్థించారు, కొందరు రోదన ధ్వని చేశారు, కొందరు ఎలుగెత్తి ప్రార్థించారు, కొందరు పోరాడి ప్రార్థించారు, కొందరు పట్టుదల కలిగి ప్రార్థించారు. అయితే వారు ఆయా సందర్భాల్లో వారు చేసిన ప్రార్థన అనుభవాలు మన ఆధ్యాత్మిక జీవితానికి, మన శారీరక జీవితానికి ఎంతో ఎంతో బలమైనవి. దేవుని నామమును బట్టి ఆ దినాన భక్తులు ప్రార్థన చేసినప్పుడు సింహాల నోళ్ళు మూయబడ్డాయి. అగ్ని గంధకాల మధ్యలో అద్భుతం జరిగింది. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైంది. పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకునేది ప్రార్థనతో సాధ్యం. పోగొట్టుకోవడం అంటే అన్నీ కాదు సుమా. ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఏదైనా పోగొట్టుకున్న వాటిని సంపాదించుకోవడానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని ఏనోషు మొదలుపెట్టాడు. ప్రార్థన ద్వారా ప్రభుకి కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టాడు. ప్రార్థన ద్వారా దేవునితో సన్నిహితమైన సంబంధం మొదలైంది. ఆధ్యాత్మికమైనటువంటి పునాది ప్రార్థనతో మొదలైంది. ప్రార్థనతో మొదలైంది. అది ధర్మశాస్త్రము లేని కాలం, చట్టాలు లేని కాలం. కానీ భక్తులను నడిపించింది ఏంటో తెలుసా? ప్రార్థన. ఏనోషుతో ప్రారంభమైన ప్రార్థన ఆ వంశాభివృద్ధిలో ఒక్కొక్కరు ప్రార్థన అనుభవాలు. ఏనోషు నుండి నోవాహు వరకు ప్రార్థనే. హానోకు ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవునితో ఒక సన్నిహితమైన కుటుంబాలుగా ఏనోషు దగ్గర నుండి ప్రారంభమైన కుటుంబాలు మనకు కనబడుతూ ఉన్నాయి. తదుపరి అధ్యాయాల్లో మనం గమనిస్తే ఇసాకు ప్రార్థిస్తూ ఉన్నాడు, యాకోబు ప్రార్థిస్తూ ఉన్నాడు, యేసేపు ప్రార్థిస్తూ ఉన్నాడు, మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని పిల్లలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థనే ఊపిరిగా జీవిస్తూ నేటికి అనేకులు ప్రభు వలన ఎన్నో కార్యాలను అనుభవిస్తూ ఉన్నారు. ప్రార్థించేవాడు ప్రతి సమస్యని కనబడిన వాడికల్లా చెప్పడు. బ్రదర్ అప్పుల్లో ఉన్నాను బ్రదర్ ప్రార్థన చేయండి, తిప్పలు పడుతున్నాను బ్రదర్ ప్రార్థన చేయండి. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నీ పరిస్థితులను ఆయన మార్చగలడు. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. అవి ఎటువంటి పరిస్థితులు? ఎటువంటి పరిస్థితులైనా ప్రార్థన మారుస్తుంది. చాలామంది అంటారు, ఏమంటే దేవుడు బాహ్యంగా ఏది చేయడండి, ఏం చేసినా ఆధ్యాత్మికంగానే చేస్తాడు అని. బాహ్యంగా కూడా చేస్తాడు ఆయన. ఆయన తన భక్తులను విడనాడండి, తన భక్తులను పోషిస్తాడు ఆయన, తన భక్తులను బలపరుస్తాడు ఆయన, తన భక్తులను ధైర్యపరుస్తాడు ఆయన, తన భక్తుల కొరకు ఏదైనా చేస్తాడు ఆయన. అగ్ని గంధకాల్లో షడ్రకు మెషకు అభ్యర్థునిగొలుతూ ఉన్నాడు ఆయన. చెరసాల్లో బంధించబడిన పేతుని విడిపించడానికి దేవదూతను పంపించాడు. చెరసాల్లో వేయబడిన పౌలు శీలల మధ్యలో ఆయన కొనియాడబడుతున్నప్పుడు చెరసాలను కదిలించి సంఖ్యలను ఓడగొట్టాడు ఆయన. ఏదైనా చేయగలడా? నా ప్రభువు ఆయన్ను వేడుకుంటే, ఆయన ప్రార్థిస్తే ఏదైనా చేయగలడు ఆయన. మీరు నమ్ముతున్నారా? నమ్మితే నేడే ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. మీ కుటుంబాలు ఇంకా ప్రార్థన జీవితం లేదేమో. ఏనోషు దగ్గర నుండి ప్రార్థన ప్రారంభమైంది. ఒకప్పుడు మీ కుటుంబాల్లో ప్రార్థన లేదు, ఒకప్పుడు మీ కుటుంబాల్లో స్తుతి లేదు, ఒకప్పుడు మీ కుటుంబాల్లో ఆరాధన లేదు, ఒకప్పుడు మీ కుటుంబం దేవుడితో సన్నిహిత సంబంధం లేదు. కానీ కృప కలిగిన దేవుడు తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో దేవుని యొక్క కృప నీ కుటుంబం మీద ఉంది. నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టు, నీ జీవితంలో అద్భుతాలు చూడడం మొదలవుతుంది. నువ్వు మొరపెట్టడం మొదలుపెట్టు, మీ జీవితంలో అనేక కార్యాలు మీరు చూడగలుగుతారు. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో నేను తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే, ఏనోషు అనే పేరు బలహీనతను చూపుతున్నా అతడు చేస్తున్న ప్రార్థన జీవితం గొప్ప అనుభవాలు గుండా తీసుకెళ్ళింది. ప్రార్థన మనకేం నేర్పుతుందో తెలుసా? దేవా నా దిక్కు నీవే అని ఆయన పైన ఆధారపడడం. మనుషులపై ఆధారపడి మనుషుల మీద నమ్మకాన్ని పెట్టుకొని కృంగిపోవచ్చు, కానీ ప్రభు మీద ఆధారపడండి. ప్రభు తప్పకుండా సాయం చేస్తాడు, మిమ్మల్ని వదిలిపెట్టాడు ఆయన. ఒకవేళ మీరు కరువు బాధల్లో ఉండి చనిపోయినా మిమ్మల్ని వదిలిపెట్టడు. మీ పరిస్థితులు అలాగే ఉన్నాయంటే అంత ప్రార్థన చేసిన పరిస్థితి మారట్లేదని అని ఆయన బాధపడుతున్నారా? మారుస్తాడు ఆయన. సమయం ఉంది.
నీ కన్నీళ్ళన్నీ కారణించి ఒక్కసారిగా నీ జీవితంలో ఎన్నడూ మర్చిపోలేని అద్భుతాన్ని ఆయన జరిగిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిపై ఆధారపడేటట్టుగా చేసేదే ప్రార్థన, దేవునితో సంబంధాన్ని కలిగించేది ప్రార్థన, దేవుని యొక్క రాజ్యమునకు చేర్చేది ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వన ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. మరి మనమేం చేస్తాం? మనం ప్రార్థన చేయడం ఆపేసి కింద స్క్రోల్లో మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి అనగానే ఫోన్ చేసి, అయ్యా జలుబు వచ్చిందండి ప్రార్థన చేయండి, పాస్టర్ గారు జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి అండి. ఒకవేళ నిజంగా అవిశ్వాసాలు అయితే వారి కొరకు ప్రార్థిస్తాడు దేవుని యొక్క సేవకుడు. సంవత్సరాల తరబడి భక్తి చేస్తా, బైబిల్ చేతిలో పట్టుకొని విశ్వాస జీవితాన్ని కలిగి ఉండి కృంగిపోతూ ఉన్నారు చాలామంది. నేను అంటాను, మీరు బలమైన విశ్వాసం కలిగిన వాళ్ళైతే మీరు ప్రార్థించి అద్భుతాన్ని చూసి ఆ అద్భుత కార్యాలను ఇతరులకు పంచుకుంటున్నప్పుడు వారు ప్రభువునందు విశ్వాసం కలిగిన వాళ్ళు అవుతారు. కనుక నా వాక్య సందేశం అంతా ఎలాగుంటుందంటే, మీరు బలపడాలి, అనేకులను బలపరచాలి. మీరు విశ్వాసంలో స్థిరపడాలి, అనేకులను స్థిరపరచాలి. మీరు రక్షించబడ్డారా, అనేకులకు సువార్త చెప్పి రక్షణలోకి నడిపించాలి. మీరు ప్రార్థించారా, అనేకులను ప్రార్థనా గుంపులోనికి తీసుకొని రావాలి. ఎంతమందిని మీరు ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారు? ఎంతమంది కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారు? మీ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన ఇంకా ఆగిపోలా. పరలోకంలోకి వెళ్తే ప్రార్థన ఉండదు. ఇంకా ఈ భూమి మీద ఉన్నంత కాలమే ప్రార్థన. మనం ప్రభు రాజ్యం చేరిన తర్వాత ఆయన ముఖ దర్శనంతో ఆనందంతో పరవశించిపోతాం. అక్కడ మనకు ప్రార్థనతో అయ్యా అయ్యా అని మొరపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మనకు ఏది కొదువ ఉండదో. భూమి మీద ఏదో ఒక లోటు ఏర్పడుతుంది. భూమి మీద ఏదో ఒకటి కొదువు, తినే దాంట్లో కొదువు, సంపాదించిన దాంట్లో కొదువు, ధనంలో కొదువు, ఆస్తిలో కొదువు, ఏదో కొదువు కనపడుతుంది. కానీ పరలోకంలో ఏ కొదువు లేదు. నీకు కొదువు లేకుండా, బాధ లేకుండా, సంతోషంతో ఆనందంతో యుగయుగాలు జీవించే జీవితం పరలోకంలో ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య సందేశం ఉంటున్న ప్రియ స్నేహితులారా, తప్పకుండా ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకోండి. ప్రార్థన మనం ఊపిరిగా పెట్టుకోండి. ప్రార్థించే వాళ్ళు పరిశుద్ధంగా బ్రతకగలుగుతారు. ప్రార్థించే వాళ్ళకు దేవుని యొక్క ప్రత్యక్షత దొరుకుతుందండి. దేవుని ప్రత్యక్షత మీకు నేరుగా అబద్ధ బోధనలు ఊరికినే పసిగట్టేస్తారు. అబద్ధ బోధకులను ఊరికినే తెలుసుకుంటారు. మీకు ప్రార్థన చేయడం రాకపోతే ప్రతి బోధ బాగా చెప్పారండి అంటారు. బాగా చెప్పారు అంటే మీరు మాస్టర్లు అయిపోయినట్టే. కానీ ఇలా చెప్పారేంటి, వాక్యములు ఇలా ఉందా అని పరీక్షించారు అంటే మీరు జ్ఞానవంతులు, మీ జీవితాన్ని కట్టుకుంటున్నారు. కాబట్టి మీ ఆధ్యాత్మిక జీవితాలను ప్రభు బలపరచును గాక. మీ ప్రార్థన జీవితాలను ప్రభు స్థిరపరచును గాక. మీ ప్రార్థన అనుభవాలను దేవుడు విస్తరింప చేయను గాక. ఏనోషు బలహీనుడే, కానీ ఏనోషు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన ద్వారా దేవుని ప్రత్యక్షతలు దొరుకుతాయి. పరలోక ప్రత్యక్షతను కలిగించేది ప్రార్థన. వాక్యం అర్థం కావట్లేదా, మోకరించి ప్రార్థన చేయి, ప్రభా నాకు ఈ వాక్యం అర్థం కావట్లేదు నాయన జ్ఞానం ఇవ్వయి అంటే విశేషమైన జ్ఞానం దేవుడు ఇస్తాడు. ఎవరు దేవునికి ఎక్కువ మొరపెడతారో వారికి దేవుని యొక్క ప్రత్యక్షతలు దొరుకుతాయి. మనం ఏ పని చేసినా ఒక అలవాటు ఏంటంటే దేవుని పిల్లలకి ప్రార్థన చేసి మొదలు పెట్టడం అలవాటు. మీకుందా అలవాటు? మీకుందా? ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసి మీ దినాన్ని ప్రారంభిస్తున్నారా? ఉదయకాలం లేచి మీ పనులు మీరు చేసుకుంటున్నారా? ప్రార్థన చేసి మీ దినాన్ని ప్రారంభిస్తున్నారా? ఒకవేళ లేచి మీ పనులు మీరు చేసుకుంటున్నారంటే మీకు దేవుని ఆశీర్వాదం కలగదు. వెంటనే లేచి మా ఆధారమై ఉన్న దేవా, ప్రత్యక్షతలు అనుగ్రహించేవాడా, మా సహాయకుడా, నీవే మా దిక్కయ్యా, ఈ దినమంతా నీ కృపనివ్వు నాయన, మీ సహాయం కలుగునుగా కానీ ప్రార్థిస్తే కృప కలిగిన దేవుడు నీ పక్షాన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో గొప్ప కార్యములు దేవుడు జరిగించునుగాక. ప్రియ స్నేహితులారా, అడుగుతున్నానని కాదు, చెప్తున్నానని కాదు, మీరు విన్న తర్వాత తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఈ ఆధ్యాత్మికమైన సంగతులు గుండెల్లో భద్రం చేసుకొని అనేకులు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించునుగాక.